తమిళనాట ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? తాజాగా వచ్చిన సర్వే రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? విజయ్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? డిఎంకే మళ్ళీ అధికారంలోకి రాబోతుందా? అన్నా డిఎంకే ఆశలను తమిళ ప్రజలు నెరవేర్చబోతున్నారా? తమిళగ వెట్రి కలగంతో రాజకీయాల్లోకి విజయ్. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న తాజా సర్వే. 95 నుంచి 105 స్థానాలలో టీవీకే విజయం. డిఎంకే కూటమికి 75 నుంచి 85 స్థానాలు. అన్నా డిఎంకేకు 55 నుంచి 65 స్థానాలు. తాజా సర్వేతో జోష్లో తమిళగ వెట్రి కలగం శ్రేణులు. మరో ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఎవరికి వారే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాయి. ఇక ద్రవిడ రాజకీయాల్లో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కలగంపై అందరిలో ఆసక్తి పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఓ సర్వే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విజయ్ పార్టీకి రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్య విజయం దక్కవచ్చని ఓ సోషల్ మీడియా సర్వే అంచనా వేసింది. 3 నెలల పాటు పలు వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించి నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమిళగ వెట్రి కలగం పార్టీ 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 95 నుంచి 105 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని సదరు సర్వే చెబుతుంది. అలాగే 34.55% ఓట్లను పొందవచ్చని అంచనా వేసింది. గత ఏడాది తన పార్టీని ప్రకటించిన విజయ్ లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత కొంతకాలం తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ గత 3-4 నెలలుగా పార్టీ కార్యక్రమాలపై మళ్లీ దృష్టి సారించారు. పార్టీ బలోపేతంపై ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు విజయ్. ముందుగా బడా లీడర్లను ప్రకటించకుండా ప్రజల్లోకి చురుగ్గా వెళ్లేందుకు బూత్ కమిటీలను బలోపేతం చేయడం, పార్టీ పేరు జెండాను విస్తృతంగా ప్రచారం చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఇక త్వరలో ఆయన ప్రజా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల కానుంది. తాజాగా వెలువడిన ఈ సర్వే డిఎంకే కూటమికి 75 నుంచి 85 స్థానాలు వస్తాయని, 30.20% ఓట్లు పోలవుతాయని ప్రకటించింది. అన్నా డిఎంకేకు 55 నుంచి 65 సీట్లు రాగా 28.85% ఓట్లు దక్కవచ్చని కూడా అంచనా వేసింది. ఈ అనుకూల సర్వే ఫలితాలు తమిళగ వెట్రి కలగం శ్రేణులలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా తమ ప్రాంతాలలో గోడ ప్రచారాలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టారు. అందుకోసం ప్రైవేట్ ప్రహారీ గోడలు స్థలాలను ముందస్తుగా బుక్ చేసుకుంటున్నారని సమాచారం. ఇక సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ సర్వే ఫలితాలు ఎంతవరకు వాస్తవమనేది కాలమే చెప్పాలి. కానీ ఇవి టీవీకే పార్టీ వర్గాల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయని, రానున్న రోజుల్లో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.